హలో, గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరొక ఉదయము ఈ రీతిగా మీ ముందుకు రావటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యెషయా 7వ అధ్యాయంలో 14వ వచనంలో యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి ఆయన ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును అని వాక్యంలో రాయబడి ఉంది. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని వ్రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అనగా భాషాంతరములో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. ఇమ్మానుయేలు దేవుడు, అవును, తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఎంత బాగుంటుందండి. ఎవరన్నా నువ్వు ఒంటరిగా వెళుతున్నప్పుడు, భయముగా వెళుతూ ఉన్నప్పుడు ఎవరన్నా తోడు కూడా రండి అని అడుగుతావు కదా. దేవుడు మనకు తోడుగా ఆయన వచ్చాడు. మనకు తోడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. దేవుడు అందని వాడు కాదు, లేకపోతే చూడలేని వాడు కాదు, వినబడని వాడు కాదు, కనబడని వాడు కాదు. ఇప్పుడు దేవుడు మనకు అందుబాటులోకి వచ్చాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనతో కూడా ఉండటానికి ఆయన పశువుల పాకలో నీ కొరకు నాకు జన్మించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ దినంలో దేవుడు మనల్ని గొప్ప రీతిగా మనం ఒక నూతన సంతోషంతో, నూతన అభిషేకముతో దేవుడు మన హృదయాలను నింపునుగాక. ఇట్టి క్రిస్మస్ దినాల్లో దేవుడు తన యొక్క సంతోషము, సమృద్ధి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆయన ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, దయగల తండ్రి, జీవాధిపతిని పాదాలకు వందనాలు. నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాల్లో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దేవా తండ్రి మీరు దయచేసి నీ బిడ్డలను ఆశీర్వదించి కృప చూపించమని, వారి యొక్క ప్రతి అవసరతలు అక్కలు తీర్చి ఈరోజు వాళ్ళు చేసిన ప్రతి పనిలో సఫలతను, కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరన్నా జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ ఈరోజు జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినమున మరలా కలుసుకుందాం. అంతవరకు బీ బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్.